హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎస్ ఘటికాచలరావు గారిచే రచింపబడిన ధృవతార అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోదామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరో వారం రోజులు గడిచాయి. ఆ రోజు సాయంత్రం 6 గంటల సమయానికి పరశురాం ఇంట్లోనే ఉన్నాడు. అదే సమయంలో మేడ మీద నుంచి కిందకు దిగివచ్చిన స్వాతి తన వైపే రావడం చూసి చెగుతుటయ్యాడు పరశురాం. అంకుల్, మీతో కొంచెం మాట్లాడాలి. అర్థం కాలేదతనికి. ఇంట్లో చేరి దాదాపు 6 నెలలు కావస్తుంది. ఇన్నాళ్లుగా లేనిది హఠాత్తుగా ఈరోజు తనతో ఏం మాట్లాడాలనుకుంటోందో అర్థం కాలేదు. నాతోనా అన్నాడు ప్రశ్నార్థకంగా. అవునన్నట్టు తలూపింది. కూర్చోమన్నట్లు సోఫా చూపించాడు. ఆమె కూర్చుని ఎలా ప్రారంభించాలో అర్థం కాక కాసేపు తటపటాయించింది. మీకు ముకుందరావు లేదా అచ్యుతరావు అని ఎవరన్నా తెలుసా అని అడిగింది. ఉలిక్కిపడి ఆమె వంక చూశాడు పరశురాం. ఆమె చూపులు సూటిగా ఉన్నాయి. అదే సమయంలో అతను స్వాతి తల్లి గురించి ఆలోచించాడు. ఇంట్లో చేరినప్పుడే ఆమెనెక్కడో చూసినట్టు అనిపించింది. ఇప్పుడు స్వాతి ఇలా అడగడంతో ఆ సంఘటన మళ్లీ కళ్ల ముందు కదిలింది. అవును, నిజంగానే ఆమెనెక్కడో ఎప్పుడో చూశాడు తను. కానీ ఎప్పుడు ఎక్కడ అన్నది గుర్తుకు రావడం లేదు. తీవ్రంగా ఆలోచించసాగాడు. అసలు మీ పేరు పరశురామేనా? మరో ప్రశ్న సంధించింది. ఆ ప్రశ్నకు అతను ఉలిక్కిపడ్డాడు. స్వాతి వంక సందేహాస్పదంగా చూశాడు. ఎవరి అమ్మాయి? ఎందుకిలా అడుగుతుంది? తన గురించి ఏం తెలుసుకుంది? ఎప్పుడు తెలుసుకుంది? అసలు ఈ వివరాలన్నీ ఎందుకు అడుగుతుంది? ముకుందరావుకు ఈమెకు ఏమిటి సంబంధం? అంకుల్, మీ మనసులోని మాట ఏదైనా నిర్భయంగా చెప్పండి. ఇన్నేళ్ల తరువాత ఆ వివరాలు నేను తెలుసుకున్నా గడిచిన నా జీవితాన్ని తిరిగి పొందలేను. నా వాళ్లకు ఆ సంతోషాలను తిరిగి ఇవ్వలేను. కాబట్టి మీరేమీ భయపడవద్దు. చెప్పడం వల్ల మీరు నష్టపోయేదేమీ లేదు. ఆమె మాటల్లో ఉదాసీనత అతన్ని కట్టిపడేసింది. నిజమేనమ్మా, పరశురాం అనేదే నా అసలు పేరు. శివరాం అనేది నా స్నేహితుడు ముకుందరావు కోసం వాళ్ళింట్లో చెప్పిన అబద్ధపు పేరు. అతను చెప్పమన్నందుకే అలా చెప్పాను. ఎందుకలా చెప్పమన్నాడో అసలు నాకు అర్థం కాలేదు. ఇప్పటికీ అర్థం కాలేదనుకో. అయితే ఒక విధంగా అలా చెప్పింది మంచిదేననిపించింది. కాలక్రమంలో అతను చేసిన అప్పుల వల్ల అప్పుల వాళ్ళు నా వెంట పడకుండా నేను తప్పించుకోగలిగాను. ఊరొదిలి ఊరు వచ్చిన అందరికీ మాత్రం అతని స్నేహితుడు శివరాం అన్న విషయమే తెలుసు. మీ అమ్మగారిని మొదటిసారి చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. అయితే మనుషులను పోలిన మనుషులు ఉండకుండా ఉంటారా అన్న ఉదాసీనతతో మౌనం వహించాను. బహుశా మీ అమ్మగారు కూడా నన్ను గుర్తుపట్టి ఉండవచ్చు. కానీ బయటపడలేదనుకుంటాను. మీ ఇద్దరూ అంత సన్నిహితంగా తిరుగుతున్నప్పుడు ఏ కోసానైనా కనీసం మా నాన్నను తప్పుదోవ నుంచి రక్షించాలన్న ఆలోచన మీకు రాలేదా? అతనితో బాటుగా తిరుగుతున్నా మీ బాగోగులు మాత్రం మీరు చూసుకున్నారు. పరీక్షలు రాశారు. ప్రభుత్వోద్యోగం కోసం ప్రయత్నించారు. చివరికి సాధించారు కూడా. కానీ మీతో బాటు అతన్ని కూడా ఎందుకు ప్రేరేపించలేదు? అతన్ని బాగు చెయ్యాలన్న ఆలోచన ఎందుకు రాలేదు? స్నేహం అంటే కేవలం ఉపయోగించి పారేసే వస్తువు అనుకున్నారా? సినిమా పిచ్చి ఉన్న స్నేహితుడంటే అతనో వెర్రి వెంగళప్ప అన్న భావన. ప్రతి వ్యక్తికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. అతని వెంట తిరిగి అతని ఖర్చులతో ఎంజాయ్ చెయ్యాలన్నది మీ బలహీనత కాదా? అలుపు తీర్చుకోవడం కోసం ఆమె కాసేపు ఆగింది. అన్ని మాటలు మాట్లాడుతున్నా ఆమె ఏ కోసానా తన శాంత స్వభావాన్ని కోల్పోలేదు. ఆమె మాటలన్నీ అధోవదనుడై వినడం తప్ప మరేమీ చేయలేకపోయాడతను. ఇప్పుడు మా అమ్మ పరిస్థితి చూశారుగా. మీరేమో ఊరొదిలి వెళ్లే ముందు మిమ్మల్ని ఎప్పటికీ కలవకూడదని చెప్పి మరీ వెళ్ళిపోయారట. తరువాత కొన్నాళ్లకే, అంటే నాకు 8 ఏళ్ల వయసున్నప్పుడే మా నాన్న కూడా ఇల్లొదిలి వెళ్ళిపోయాడు. అప్పట్నుంచి మా ఇద్దరినీ మా అమ్మ ఎంత కష్టపడి పెంచిందో మీకెవరికైనా తెలుసా? ఈ మహానగరంలో 2 పిల్లలతో ఏకాకిగా మిగిలిపోయిన ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించారా? ఇప్పుడు మా అమ్మ మనసులో ఎంత వైరాగ్యం ఉందో ఎవరికైనా తెలుసా? ఒకవేళ మా నాన్న తనకు తానై నేను మారిపోయానని చెప్పి తిరిగొచ్చినా ఇంట్లో చేర్చే విశాల హృదయాన్ని కోల్పోయింది.
అతని నీడ కూడా మా మీద పడకూడదన్న విరక్తితోనే ఇంతకాలం మమ్మల్ని పెంచింది. ఇవన్నీ ఇప్పుడెందుకు చెప్తున్నానన్న ఆలోచన మీకు రావచ్చు. ఎందుకంటే ఇన్నాళ్లకు మీరే ఆ శివరాం అన్నది నిర్ధారించుకున్నాకనే ఈ విషయాలు చెప్తున్నాను. జీవితంలో ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు అతను మీకు తారసపడకపోడు. ఒకవేళ అతను తనను తాను సరిదిద్దుకుని ఉన్నట్లనిపించినా మా వివరాలు అతనికి ఇవ్వొద్దు. అతని నీడ కూడా మా అమ్మ సహించదు అంటూ ఆపింది. అరటిపండులో సూదిగుచ్చినంత సౌమ్యంగా సున్నితంగా ఆమె చెప్పినా అతనికి మాత్రం సుత్తిపెట్టి సుతిమెత్తంగా నడినెత్తిన మేకు దిగ్గొట్టినంత కఠినంగా అనిపించింది. తాను చెప్పదలుచుకున్నదంతా కూడా ఏమాత్రం తణుక్కుండా ఎంతో శాంత స్వభావంతో చెప్పి ముగించింది. అంతకన్నా ముఖ్యంగా అసలు తనిక్కడ ఉంటున్నట్టు ఆమె ఎలా పసిగట్టగలిగిందో అర్థం కాలేదు. ఒక ముకుందరావుకు తప్ప మరెవరికీ తన గురించి తెలియదు. అలాంటిది ఈ అమ్మాయికి ఎలా తెలిసింది అన్నదే బేతాళ ప్రశ్న అనిపించింది. అదే ప్రశ్న ఆమెను అడగాలనుకున్నా అడగలేని సందిగ్ధ పరిస్థితి. మరికొన్నాళ్ళయ్యాక మీకు మరో నిజాన్ని కూడా చెప్తాను. కాస్త ఓపిక పట్టండి. అయితే ఎప్పటికైనా మా నాన్న తను పోగొట్టుకున్న ఆస్తిని నేను తిరిగి సంపాదించి మా అమ్మకు ఇవ్వగలనన్న నమ్మకం నాకుంది అనేసి అక్కడి నుంచి లేచింది స్వాతి. ఏమీ చెప్పలేని పరిస్థితిలో మౌనం వహించడం తప్ప మరేమీ చెయ్యలేకపోయాడు పరశురాం. స్వాతిని చూసి బయటకు రాబోతూ తలుపు అవతలే నిలబడి వీళ్ల సంభాషణ మొత్తం వింటూ ఉన్న పరశురాం భార్య భర్త ఫ్లాష్ బ్యాక్ అర్థం కాక అయోమయంలో ఉండిపోయింది. అదే పరిస్థితిలో పక్క గదిలోని జాహ్నవి కూడా ఉంది. తల్లి కూతుళ్ల మనసులో ఏదో అలజడి. ఇద్దరూ ఎవరికి వారే ఒకే రకమైన ఆలోచనల్లో నిమగ్నమైపోయారు. అంటే పూర్వాశ్రమంలో పరశురాంకు శైలజ ఎవరో తెలుసన్నమాట. ఆ ఆలోచన రావడంతోటే లలిత ఒళ్ళు గగుర్పొచ్చింది. అంటే దానర్థం స్వాతికి పరశురాం అంటే ఎవరోనన్నది ముందే తెలుసన్నమాట. తెలుసుండి ఇన్నాళ్లుగా నాటకాలాడింది. ఇంత గుంభనంగా ఇన్నాళ్ళు ఉందంటే ఒకవేళ తాము సందేహించినట్టుగానే ఈ అమ్మాయి ఆ సినిమా సంజనే అయి ఉండొచ్చేమో. ముఖంలోని అమాయకత్వాన్ని చూసి సత్యవంతులని నమ్మే వీలు లేదు. అబద్ధాలు చెప్పేందుకు మగవర్చస్సు ముఖ్యమా? తల్లి కూతుళ్ళిద్దరూ ఒకేసారి హాల్లోకి వచ్చారు. హఠాత్తుగా ప్రత్యక్షమైన ఆ ఇద్దరినీ చూసి పరశురాం నీళ్లు నమిలాడు. వాళ్ల చూపులు తూపులకు తట్టుకోవడం కష్టమైంది. అయితే నిజం చెప్పడంలో తప్పేముందన్న ధైర్యం అతనికి దృఢత్వాన్నిచ్చింది. ఈ అమ్మాయెవరో మీకు ముందే తెలుసన్నమాట. భార్య ప్రశ్న అది. తెలిసి ఎందుకు నాన్నా మా దగ్గర దాచావు? కూతురి నిష్ఠూరం. చిన్నగా నిట్టూర్చాడు పరశురాం. ఈ పరిస్థితుల్లో నేనేం చెప్పినా మీరు నమ్మరన్న సంగతి తేటతెల్లమైంది. అయినా చెప్పక తప్పదు కాబట్టి చెబుతున్నాను. నిజంగానే ఈ అమ్మాయి నా స్నేహితుడు కూతురన్న సంగతి ఈ క్షణం వరకు నాకు తెలియదు. గృహప్రవేశం రోజున వాళ్ల తల్లిని చూసినప్పుడు ఎక్కడో చూసినట్టు అనిపించిన మాట నిజమేనని అప్పుడెందుకో ఆ సందేహం బలంగా కలగలేదు. అందువల్ల ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈ అమ్మాయి నన్నెలా పసిగట్టిందన్న సమాచారం ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఇది దాదాపు 10-12 ఏళ్ల క్రితం మాట. ఆ అమ్మాయి మాటలను బట్టి మీరు స్వార్థపరులన్న విషయం అర్థమవుతుంది. అపరాధిలా తలదించుకున్నాడు పరశురాం. మీకలా అనిపించడంలో తప్పులేదు. ఎందుకంటే అప్పటి నా ప్రవర్తన అలా ఉండింది. దాన్ని ఒప్పుకోవడంలో నేనేమీ సంకోచించను. అయితే పెళ్ళయ్యాక ఎంతటి వాళ్లనైనా మార్పు వస్తుందని అనుభవం నాకు తెలియచెప్పిన నిజం. ఆ మార్పు ఎలాంటిదన్నది జీవిత భాగస్వామిని బట్టి ఉంటుందన్న విషయం కూడా అంతే నిజం. ప్రస్తుతం సమస్య ఆ అమ్మాయి నన్ను గుర్తించడం కాదు. ఆ ముకుందరావుని ఎలాగైనా ఎక్కడున్నా పట్టి తెచ్చి అతని కుటుంబంతో కలపడం. అందుకేం చెయ్యాలో చెప్పండి. అతని మాటల్లో తల్లి కూతుళ్లకు నిజాయితీ కనిపించింది, వినిపించింది. తన వ్యక్తిత్వం మీద ఆమెకు అపారమైన నమ్మకం కలిగింది. అతని ప్రవర్తన తన సాహచర్యంతో మారిందని అతను తన ముందరే నిస్సంకోచంగా ఒప్పుకుంటున్నాడు. అతనన్నట్టుగానే ఈ 10 ఏళ్ల జీవితంలో అతనేనాడూ పొరపచ్చలకు తావివ్వలేదు. భర్తగా, తండ్రిగా బాధ్యతతో మసులుకున్నాడు. పెళ్లికి ముందెలా ఉన్నాడన్న విషయం అప్రస్తుతం. ఆ జీవితపు ఛాయలను పెళ్ళయ్యాక వచ్చే జీవితం మీద పడనివ్వలేదన్నది నిర్వివాదాంశం. అందుకు నిజంగానే అతనికి చేతులెత్తి నమస్కరించాలి.
అంతకన్నా ముఖ్యంగా అతన్ని ఏ విషయంలోనూ ఏమాత్రమూ సందేహించకూడదు. ఆ అమ్మాయి మరి అతని గురించిన సమాచారమే ఇవ్వొద్దంటుంది కదా. చిన్నపిల్ల, దానికేం తెలుసు? మనమే అర్థమయ్యేట్టు చెప్పాలి. వాళ్ళమ్మ కూడా అతన్ని వద్దనుకుంటుందట కదా. చెప్పాల్సిన రీతిలో నచ్చచెపితే ఎవరిలోనైనా మార్పు సంభవమే. దాని గురించి ప్రస్తుతానికి చింతక్కర్లేదు. అతని విషయానికొస్తే నాకు తెలిసినంత వరకు అతను ఆ సినిమా ఇండస్ట్రీ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కడో ఉంటాడు. కాబట్టి కనిపెట్టడం పెద్ద కష్టం కాదు. కానీ ఏ స్థితిలో ఉన్నాడనేదే ముఖ్యం. ఉన్నత స్థితిలో లేడన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే అలాంటి స్థితిలో ఉంటే ఏదో ఒక పేపర్లో అతని గురించిన ఏదో ఒక సమాచారం తరచూ వచ్చేదే. అలా కాని పక్షంలో అతను అనుకున్నది సాధించకుండా ఎందుకూ కొరగాకుండా మిగిలిపోయాడన్నదే అర్థం. అయినా ఆ అమ్మాయి పట్టుదల చూస్తుంటే మన మాట వినేట్టుగా లేదు. నాన్నా, ఇంకో నిజం కూడా చెప్తానని చెప్పింది. ఏమై ఉండవచ్చు? నాకు మాత్రం ఏం తెలుసమ్మా? చూద్దాం ఏం చెబుతుందో. ఒకటి మాత్రం నిజం. ఆ తల్లి తన పిల్లల్ని ఎంతో బాధ్యతతో పెంచింది. అందువల్లే ఆ అమ్మాయికి భూదేవంత సహనం అబ్బింది. ఈ చిన్న వయసులోనే ఇంత కష్టాన్ని మనసులో ఉంచుకుని ధైర్యంగా జీవితాన్ని నెట్టుకురావడం సామాన్యమైన విషయం కాదు. మీరు అమ్మాయితో ఎప్పటిలాగే మెలగండి. ఆ అమ్మాయి గురించి ఏం తెలియదన్నట్టుగానే ప్రవర్తించండి. అలాగేనన్నట్టు తలూపారు తల్లి కూతుళ్ళు. అదే సమయంలో బయటకు వెళ్ళిన కృష్ణ చైతన్య లోపలికి వచ్చాడు. అక్కడ వాతావరణంలో మార్పు అతను గమనించలేదు. అతను మాత్రం తనదైన లోకంలో ఉన్నాడు. గత వారం రోజులుగా అతనికి అచ్యుతరావుతో సాన్నిహిత్యం పెరిగిందనే చెప్పాలి. స్వాతికి సంబంధించి కొద్ది కొద్దిగా అతని వద్ద ఉన్న వివరాలు సేకరించాడు కృష్ణ చైతన్య. అతని మాటలు నమ్మశక్యంగా లేకున్నా చెప్పిన విషయాలు దాదాపు స్వాతి వివరాలతో పరితూగుతున్నాయి. కానీ ఆమె మాత్రం ఇప్పటికీ తమ వద్ద సంజన కాదని సాధిస్తుంది. సంజనతో పోలికలున్నా గాని తను సంజన కాదంటుంది. ఇక స్వాతిని ఎలా ట్యాకిల్ చేయాలన్నదే అతని మనసులోని మదన. అయితే స్వాతిని పరీక్షించే మునిపే సరిదిద్దవలసిన మరికొన్ని పనులున్నాయన్న సంగతి గుర్తు చేసుకుని వాటి ఆలోచనలో పడ్డాడు. అందులో భాగంగానే అతను 4-5 సార్లు అచ్యుతరావును కలవాల్సి వచ్చింది. అచ్యుతరావుకు దూరంగా వస్తున్న కృష్ణ చైతన్య కనిపించాడు. అతన్ని చూడగానే అచ్యుతరావు ముఖంలో ఏదో తృప్తి, సంతోషం, ఆనందం, ఉత్సాహం అన్నీ కలగలిపి కనిపించాయి. తనకు దొరికిన స్నేహితులు ఇతనిలా ఉంటే బహుశా తన జీవితం మరోలా ఉండేదేమో. జరిగిన దాని గురించి ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదు. అప్పటికే కృష్ణ చైతన్య అతన్ని పలుమార్లు కలిసి అతని వ్యక్తిగత విషయాలు చర్చించాడు. ఇప్పుడు మాత్రం వచ్చి రావడంతోనే మీరు చెప్పిన ఆ జనార్దన్ను నాకు పరిచయం చేయగలరా అన్నాడు ఉపోద్ఘాతం లేకుండానే. ఆశ్చర్యపోయిన అచ్యుతరావు ఎందుకన్నట్టుగా చూశాడు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, మోసాన్ని మోసంతోటే జయించాలి. ఈ ఈ సూత్రం పురాణాల కాలం నుంచి, ఈ ప్రపంచం పుట్టినప్పటి నుంచి ఉంది. అందువల్ల వాణ్ణి ఒకసారి కలిస్తే మంచిదనిపిస్తుంది. వాడు బలవంతుడు కాదు గాని జిత్తులమారి. వాడి కొడుకు సుధాకర్ పరమనీచుడు. వాడి తోడు సుదేశ్ అని మరొకడు. 1-2 సినిమాలు కూడా డైరెక్ట్ చేశాడు. ఇప్పటిదాకా వాళ్ళ కంటపడలేదనుకుంటాను. ఎలాగైనా అమ్మాయిని వీళ్ళ బారి నుంచి కాపాడాలి. పరోక్షంగా అమ్మాయిని హెచ్చరించినా నా మాటలు పట్టించుకోవడం లేదు. తనను తాను ఎలా కాపాడుకోవాలో స్వాతికి బాగా తెలుసు. ముందు జనార్దన్ను కలిసి మీకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నిద్దాం. ఇది జరుగుతుందంటావా? ఇప్పటికి దాదాపు 15 ఏళ్లు గడిచాయి. ఇంకా ఆ పొలాలన్నీ అలాగే ఉంచుకునే ఉంటాడంటావా? ఆలోచనలో పడ్డాడు కృష్ణ చైతన్య. అవి లేకున్నా ఆ పొలాలు రూపాంతరం చెంది డబ్బు రూపంలో ఉంటాయిగా. అవే మీ వద్దకు నడుచుకుంటూ వస్తాయి. వాటితో మళ్ళీ మీ పొలాలు కొనుక్కోవచ్చు. ఒకవేళ ఈపాటికే ఫ్లాట్లు చేసి 100 మందికి అమ్మేసుంటే? అతని ప్రతి ప్రశ్నలోనూ వాస్తవం ప్రతిబింబిస్తుంది. లాజిక్ ఉంది. 1000 ఎకరాల పంట పొలాలకే ఫ్లాట్లు మారిపోతుంటే 200 ఎకరాలు ఫ్లాట్లు మారేందుకు 15 ఏళ్లు చాలా ఎక్కువ సమయం. కాబట్టి మళ్ళీ అదే పొలాన్ని కొనుక్కునే అదృష్టం ఉండకపోవచ్చు. నిరాశ పడవద్దు. అంతా మంచే జరుగుతుందనుకోండి. అప్పుడు తప్పకుండా మంచే జరుగుతుంది. మనోసంకల్పానికి మించిన శక్తి మరే శక్తికి లేదు. ముందుగా మీ పొలాలు ఎక్కడుండేవో వివరాలు కావాలి. వాటి గురించిన ప్రస్తుత సమాచారం అక్కడికెళ్ళి తెలుసుకోవాలి. ఆ తరువాతే ముందుకు ప్రొసీడ్ అవ్వచ్చు.
అచ్యుతరావు తమ ఆస్తులున్న చోట్ల వివరాలన్నీ కృష్ణ చైతన్యకు వివరించాడు. కృష్ణ చైతన్య అతనికి ధైర్యవచనాలైతే పలికాడు గాని పోగొట్టుకున్న ఆస్తిని తిరిగి దక్కించుకోగలనన్న నమ్మకం మనసులో అతనికి కూడా సన్నగిలింది. అన్నట్టు రాజమండ్రిలో మీ స్నేహితుడు ఉన్నాడని చెప్పారు కదా, ప్రస్తుతం అతనెక్కడున్నాడో చెప్పగలరా? అతని పేరు శివరాం, అసలు పేరు పరశురాం. కానీ ఇప్పుడెక్కడుంటున్నాడో తెలియదు. ఇక్కడే హైదరాబాద్లోనే ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక మళ్ళీ నన్ను కలవలేదు. వాడు కలవకపోయినందుకు బాధలేదు, కానీ నన్ను కూడా కలవొద్దని చెప్పి మరీ వెళ్ళడమే నాకు చాలా బాధనిపించింది. పరశురాం అన్న పేరు చెవిన పడగానే కృష్ణ చైతన్య మనసులో ఏదో అలజడి. ఏ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడో చెప్పగలరా? రెవెన్యూ డిపార్ట్మెంట్. దాంతో కృష్ణ చైతన్య నిటారుగా అయ్యాడు. తన తండ్రి చిన్నతనం రాజమండ్రిలో గడిచిందని, తను పేపర్ మిల్లులో పనిచేశాడని చూచాయిగా తెలుసు. సుదేష్ ఆనందశర్మ వద్ద అసిస్టెంట్గా చేరి దాదాపు 2 వారాలు కావస్తుంది. ఈ 2 వారాల్లో సంజనను కేవలం 1-2 సార్లు కలిసి ఉంటాడేమో. అంతకన్నా ఆమె నుంచి తప్పించుకు తిరుగుతున్నాడనడమే సబబు. ఆమె దూరంగా వస్తుందంటే అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయేవాడు. ఎక్కడికయ్యా వెళ్తున్నావు? డిస్కస్ చేస్తున్నాం కదా అని శర్మ అంటే, మేడంగారు వస్తున్నారు, మీతో ఏదైనా ముఖ్యమైన పనుంటుంది, అది ముగియగానే వస్తాను, అందాక అలా దూరంగా ఉంటాను అనేవాడు. దాంతో అతని ప్రవర్తన గురించిన సందేహం తగ్గుముఖం పట్టింది శర్మకు. అదే మాటను మూర్తితో అన్నాడు. ఎంతటి దుర్మార్గులైనా తమ స్వలాభం కోసం మంచివాళ్లుగా నటించే సమయంలో తమకు తెలియకుండానే మంచివాళ్లుగా మారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఇతడిది నటనే అనుకుంటే ఎంతో కాలం సాగదు. అతని స్వభావం బయటపడుతుంది. లేకుంటే అతనే మారిపోతాడు. అదే సమయంలో అక్కడి నుంచి దూరంగా వెళ్ళిన సుదేష్ సుధాకర్కు ఫోన్ చేశాడు. ఇక్కడ జరుగుతున్న సంగతులన్నీ ఎప్పటికప్పుడు అతనికి వివరిస్తూనే ఉన్నాడు. అదును చూసి రంగప్రవేశం చేయిస్తానన్న హామీని ఆయాచితంగానే ఇచ్చేశాడు సుదేష్. ఎందుకంటే తన నాటకానికి చరమాంకం ఉద్దేశం అదే కాబట్టి. కృష్ణ చైతన్య రాజమండ్రిలో బస్సు దిగే సమయానికి మధ్యాహ్నం 12 గంటలు. ఎండ విపరీతంగా ఉంది. అక్కడి నుంచి తాపేశ్వరం చేరుకునేసరికి మరో అరగంట పట్టింది. బస్సు దిగగానే ఒక చిన్న హోటల్లో భోజనం ముగించి ఊర్లోకి వెళ్ళాడు. అచ్యుతరావు చెప్పిన గుర్తుల ప్రకారం అతని ఇంటి పరిసరాలకు చేరుకున్నాడు. అక్కడ వాళ్ళ పాత ఇంటి స్థానే కొత్తగా ఒక భవంతి వెలిసింది. స్థలం కొన్న వాళ్ళు 15 ఏళ్ల పాటు పాత ఇంటికి ఇంకా అట్టే పెట్టుకుంటారనుకోవడం అత్యాశే అవుతుంది. ఇంటి పరిసరాలన్నీ ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఆ ఇంటి ముందు తచ్చాడుతుండగానే అదే సమయంలో లోపల నుంచి గుబురు మీసాల వ్యక్తి వచ్చి ఎవరు కావాలన్నట్టు చూశాడు. అతని దర్పం చూపులు అతన్నే ఆ ఇంటి యజమానిగా చూస్తున్నాయి. కోదండరావు గురించి అడగ్గా తెలియదన్నట్లు తలూపాడు. ముకుందరావు గురించి అడిగినా అదే సమాధానం. ఏం చెయ్యాలో పాలుపోలేదు. అయ్యా, 15 ఏళ్ల క్రితం ఈ స్థలం యజమాని కోదండరావు గారు. అందువల్ల ఆయనను గాని ఆయన బంధువర్గంలో ఎవరినైనా గాని కలవాలని వచ్చాను. మాది దూరపు సొంతం అన్నాడు నిదానంగా. అదా సంగతి. వాళ్ళ వంశం ఇప్పుడెక్కడుంటుందో కూడా తెలియదు. తరువాత 2 చేతులు మారి నా దగ్గరకొచ్చింది స్థలం. దీంతో పాటు పొలం కూడా ఉండాలి, కానీ దాన్ని వేరే ఎవరో కొన్నారు. ఆ వివరాలు నాకు తెలియదు. ఎవరిని అడిగితే తెలుస్తుంది? నేరుగా రిజిస్టర్ ఆఫీసుకు వెళ్లాల్సిందే. అక్కడ ఎక్కువ కాలయాపన చేయదలుచుకోలేదు కృష్ణ చైతన్య. రిజిస్టర్ ఆఫీసు అంటే మళ్ళీ రాజమండ్రికి వెళ్ళాలి. క్షణం ఆలస్యం చేయకుండా బయలుదేరాడతను. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతానికి ఆఫీసు చేరుకుని వివరాలు సేకరించాడు. 100 ఎకరాలే గుర్తు లభించింది. అది కూడా ప్రస్తుతం 3 ముక్కలైంది. అందులో ఒక ముక్క దాదాపు 25 ఎకరాలు 2 వారాల క్రితమే ఎవరో 25 లక్షలకు కొన్నారు. ధర ఎందుకో తక్కువగా అనిపించింది. ఆ విషయమే అడిగితే పంట పొలాలు ఫ్లాట్లు చేసేందుకు అనుమతి లభించక ధర పెరగలేదన్నారు. ఆ 25 ఎకరాలు కొన్నదెవరో చూసి చకితుడయ్యాడు. నమ్మశక్యం కాలేదు. అయినా ఏ పుట్టలో ఏ పాముందోననుకుని మిగతా 2 భాగాలు కొన్న వాళ్ల వివరాలు కూడా సేకరించాడు. ఆ 2 రాజమండ్రికి చెందిన వాళ్లే. తాపేశ్వరం వాస్తవ్యులేనని తేలింది. వెంటనే ఆ 2లో ఒకరిని కలిసేందుకు బయలుదేరాడు కృష్ణ చైతన్య. అతను వారం క్రితం ఎవరో వచ్చి పొలం కొనాలనుకుంటున్నట్లు, ఎంతైనా ధర ఇచ్చేందుకు సిద్ధమని చెప్పినట్టు చెప్పాడు.
నింపాదిగా తల పంకించి అక్కడి నుంచి మరో వ్యక్తిని కూడా కలిస్తే అక్కడ కూడా ఇదే సమాధానం వచ్చింది. ఇప్పుడు కృష్ణ చైతన్యకు మొత్తం క్లియర్గా అర్థమై రాజమండ్రి నుంచి తిరుగు ప్రయాణమయ్యాడు. ఇలా ఇంకెంతకాలం మిమ్మల్ని మీరు మీ నుంచి దూరంగా ఉంచుకుంటారు? హఠాత్తుగా తనకెదురుపడిన కృష్ణ చైతన్యను చూసి కొద్దిగా బెదిరిపెట్టింది స్వాతి. అంతలోనే తేరుకుని, ఓ మీరా, ఎవరో అనుకున్నాను, ఏమన్నారు అన్నది. ప్రశ్న రెట్టించటంతో మీరన్నదేంటో నాకు అర్థం కాలేదు అంది. స్వాతి సంజన ఇద్దరూ ఒకటేనని, ఆ ఒక్కరూ మీరేనని నాకు తెలిసింది. ఎవరో మిమ్మల్ని మళ్ళీ కన్ఫ్యూజ్ చేసినట్టున్నారు నవ్వేసింది. మీరు సినిమాలోనే కాదు, జీవితంలో కూడా చాలా బాగా నటిస్తున్నారు. హే భగవాన్, మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు అర్థం కావటం లేదు. మీరు నన్ను నమ్మించనవసరం లేదు. మీ గురించి పూర్తిగా తెలుసుకున్నాను. మీ ఇబ్బందుల గురించి తెలుసుకున్నాను. మీరెవరో కూడా తెలుసుకున్నాను. నా ఉద్దేశంలో మీరు ఇప్పటికే విలువైన కాలాన్ని, సుఖ సంతోషాలను పోగొట్టుకున్నారు. మీరొక సెలబ్రిటీగా ప్రపంచానికి తెలిస్తే మీ వ్యక్తిగత స్వాతంత్రం హరించుకుపోతుందని మీ ఉద్దేశం. కానీ మీరిప్పుడున్న పరిస్థితికి, మీరు సెలబ్రిటీగా ఉంటే ఎదురయ్యే పరిస్థితులకు పెద్ద తేడా లేదు. ఏదో జరుగుతున్నదన్న భయంతో మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉన్నారు. సెలబ్రిటీ అయినంత మాత్రాన సామాన్య జీవితానికి ఇబ్బందులు ఉంటాయని ఎందుకు అనుకోవాలి? మీవన్నీ అర్థం లేని అనవసరమైన భయాలు. ఇంకా మౌనం వహించడంతో, చెప్పండి, మీరు సంజన కదూ అని రెట్టించాడు. నేను సంజన, స్వాతి అన్న విషయం పక్కన పెట్టి నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇప్పుడున్న సెలబ్రిటీలు స్వేచ్ఛగా వచ్చి వీధి చివరనున్న టీ కొట్లో టీ తాగగలరా? సహజంగా నలుగురిలో కలిసి తిరగగలరా? సిటీ బస్సుల్లో ప్రయాణించగలరా? వ్యక్తిగత స్వేచ్ఛ వాళ్ళకుందా? అంతటి హోదాలో ఉంటూ ఇలా జీవించాల్సిన అవసరమేముంది? కృష్ణగారు, ఇవన్నీ జీవితంలో మనకు కలిగే చిన్న చిన్న ఆశలు. అవి ఎందుకు కలుగుతాయి, ఎప్పుడు కలుగుతాయి చెప్పడం అసాధ్యం. కానీ అలా ఆశ కలిగితే వాటిని తీర్చుకోలేని స్థితిలో ఉండకూడదన్నదే నా అభిమతం. ఇప్పుడు చూడండి, నేను సంజనలా ఉంటాను కానీ సంజన కాదు అనగానే నన్ను ఇబ్బంది పెట్టకుండా ముఖం వేలాడదీసుకుని వెళ్ళిపోతారు. నాకు కావలసినంత స్వేచ్ఛ దొరికినట్టే కదా. సో మొత్తానికి మీరు సంజన అని ఒప్పుకుంటున్నారు. దొరికిపోయినట్లుగా చూసింది స్వాతి నాలుగు ఖర్చుకుంటూ. అదే సమయంలో కృష్ణ చైతన్య కూడా ఆలోచనలో పడ్డాడు. నిజమే, వ్యక్తిగత స్వేచ్ఛ లేని జీవితం ఊహించుకోవడమే దుర్భరం. అందులో ఆడవాళ్ళకది మరీ ఇబ్బందికరం. అదేదో ఎగ్జిబిషన్లో వస్తువు చూసినట్లు. మరీ కొంతమందైతే చేతులు వేసి తడిమేందుకు కూడా ప్రయత్నిస్తారు. ఆ విధంగా చూస్తే స్వాతి చేసింది సబబేననిపించింది. సో జాహ్నవి సందేహం తీరింది. కానీ మీరిలా ఇబ్బంది పడడమే నాకు ఇబ్బందిగా ఉంది. ఏదో ఒకటి చెయ్యాలి. ఎంతకాలమని ఇలా? జీవించినంతకాలం ఇంతేనా? లేదులేండి, ప్రస్తుతం చేస్తున్న పని మరి కొన్నాళ్లలో ముగుస్తుంది. దాంతో గుడ్ బై చెప్పేస్తాను. కొన్నాళ్లకు జనం సంజనను మర్చిపోతారు. ఆ తర్వాత ఇక స్వేచ్ఛే. మీ తండ్రి గారిని గురించి ఆలోచించారా? ఆలోచించడానికి ఏమీ లేదు. అది ఆయన స్వయంకృతం. పరిస్థితుల ప్రభావం వల్ల అతను ఆ స్థితికి చేరుకున్నాడు. ఇప్పుడు తనను తాను సరిదిద్దుకున్నాక చేరదీయడంలో తప్పులేదు కదా. పరిస్థితుల ప్రభావం కానే కాదు, అత్యాశ, నిర్లక్ష్యం, మానవ సంబంధాల పట్ల ఉదాసీనత, సినిమాల పట్ల పిచ్చి, వగైరా వగైరా ఎన్నెన్నో చెప్పొచ్చు. పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందంటారు. కానీ తనకంటూ ఒక కుటుంబం ఏర్పడ్డాక కూడా తనను తాను సరిదిద్దుకోకపోవడం క్షమించరాని నేరం. అది కేవలం అతనిలోని అహంకారం. ఇప్పుడు అతను చచ్చిన పాము కింద లెక్క. ఇంకా చంపడం భావ్యం కాదు కదా. మీరెందుకు అతని తరఫున వాదిస్తున్నారు? అతని మాటల్లో స్వచ్ఛతను గుర్తించాను. నమ్మకం కలిగింది. మీ పట్ల అతనికున్న అభిమానం, మీ భవిష్యత్తు మీద అతనికున్న ఆరాటం నన్ను ప్రభావితం చేశాయి. మరో విషయం కూడా మనం మర్చిపోకూడదు. ప్రతి వ్యక్తి తన కుటుంబాన్ని ఇవాల్టి కన్నా రేపు మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్లాలనుకునే అనుకుంటాడు. ఆ ఆశయం సాధించే ప్రయత్నంలోనే అతనలా ప్రవర్తించాడని అనుకుంటున్నాను. తల అడ్డంగా ఊపింది స్వాతి. ఒకటి కాదు, రెండు కాదు, 200 ఎకరాలు పొలం మీద, దాని మీద వచ్చే ఆదాయం చాలదా? ఏ బర్డ్ ఇన్ ద హ్యాండ్ ఈజ్ వర్త్ 2 ఇన్ ది బుష్ అన్న సామెత మీకు తెలియదా? మనిషి సంతోషానికి మూలం తృప్తి. అది లేని నాడు ఎంత సంపాదించినా అతను నిరుపేదగానే మిగిలిపోతాడు. ఇప్పుడు అతని స్థితి అదే.
అందుకే నేను దాన్ని స్వయంకృతం అన్నాను. జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీరు మీ తండ్రిని కలవడం కలకపోవడం మీ ఇష్టం. ఇంతకన్నా ఏమీ చెప్పలేను. కానీ మిమ్మల్ని మాత్రం జాగ్రత్తగా ఉండమని పదే పదే హెచ్చరిస్తున్నాను. మీ తండ్రికి కూడా మీ గురించిన బెంగ ఎక్కువగా ఉంది. మీ ఫీల్డ్లో ప్రమాదం ఎక్కువని అతని భయం. కోర్స్ ఆయనెప్పుడూ మిమ్మల్ని కంటికి రెప్పలా గమనిస్తూనే ఉంటాడన్న విషయం మర్చిపోవద్దు. క్షణం పాటు అతని వైపు తదేకంగా చూసిన స్వాతి ఆలోచనలో పడింది. అతని మాటలు వింటుంటే తన చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. రాజమండ్రిలో ఉన్నంత వరకు బాగానే గడిచినట్టు అనిపించింది. ముఖ్యంగా తమ్ముడు పుట్టాక తండ్రి తనను కూడా దగ్గరకు తీసుకుని మురిపెంగానే చూసుకోవడం తనకు బాగా గుర్తే. తాత గతించాకే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దానికి కూడా మూల కారణం రాజయ్యే గాని తండ్రి కాదు. తండ్రికున్న సినిమా పిచ్చిని రాజయ్య సమర్థవంతంగా తనకు అనుకూలంగా మలుచుకుని తండ్రిని సర్వనాశనం చేశాడు. అలాంటప్పుడు తండ్రిని మాత్రమే నిందించడంలో అర్థం లేదు. అయినా తండ్రి సినిమా వ్యసనం తగ్గించుకునే ప్రయత్నం చెయ్యకపోవడమే తల్లిని బాగా కుంగదీసింది. పైగా అతను అర్ధాంతరంగా తమను వదిలి వెళ్ళిపోవడం విరక్తిని మరింతగా పెంచింది. అయినా ప్రస్తుతం కృష్ణ చైతన్య చెప్పేది వాస్తవం. జరిగిన దానిని గురించి చింతించి ప్రయోజనం లేదు. తన తప్పును తెలుసుకుని తనను తాను సరిదిద్దుకున్న చేసిన తప్పు తాలూకు పశ్చాత్తాపం కారణంగా తండ్రి తిరిగి తన కుటుంబానికి ముఖం చూపించలేకపోతున్నాడు. తమకు తాముగా వెళ్ళి అతన్ని చేరదీస్తేనే అతనికి సాంత్వన కలుగుతుంది. కానీ తల్లి ఆ పని చెయ్యగలదా? తల్లి అభిష్టానికి వ్యతిరేకంగా తను వెళ్ళి అతన్ని తీసుకువచ్చి తల్లి ముందు నిలబెట్టగలదా? మీరు ఆలోచనలో పడ్డారంటే సగం మనసు మారినట్టే అంటూ లేచాడు కృష్ణ చైతన్య. అతని మాటలతో ఉలికిపడి ఈ లోకంలోకి వచ్చింది స్వాతి. నా ప్రయత్నం కూడా సగం వరకు ఫలించినట్టే. మిగతా సగం మార్పు రావడానికి అట్టే సమయం పట్టదు. ఉంటానండి. మీరు కష్టపడి సంపాదించిన సొమ్ముతో మీ ఊర్లోనే పొలం కన్న సంగతి నాకు తెలుసు. అది ఒకానొకప్పుడు మీ పొలమే అన్న సంగతి కూడా తెలుసు. ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే ఆయన పడే ఆనందం మాటల్లో చెప్పలేం. ఏదైనా వస్తువును పోయిన చోటే వెతుక్కోవాలని మీరొకరోజు మీ అమ్మగారితో అనడం కూడా విన్నాను అని బయటకు నడిచాడు. అతనికి సమాధానం చెప్పాలని నోరు తెరిచే లోపలే అతను తలుపు దాటి బయటకు వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఇన్నాళ్లుగా రహస్యం అనుకున్నది ఇవాళ బయటపడింది. తనను గురించి అతను ఆరా తీయడం ఆమెకు నచ్చలేదు. కానీ అంతలోనే అది అతను తన చెల్లెలి కోసం చేసి ఉంటాడన్న విషయం ఆమె మస్తిష్కంలో మెరిసింది. కొన్నాళ్లాగి చెబుదామనుకున్న విషయం ఇప్పుడే బట్టబయలైపోయినా దాని గురించి పెద్దగా దిగులు పడలేదు స్వాతి. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.